హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణానికి స్వాగతం. పారాయణానికి ముందుగా ఒక్కసారి భక్తి గీతాన్ని పాడుకుని తర్వాత పారాయణంలోనికి వెళ్దాం. హరి ఓం. నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిచి ఉండాలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి ఒగుట చేత, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి ఒగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్న కుమారునయ్యా, ఎన్నబోకు నేరములను చిన్న కుమారునయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆత్మ నీవు, పరమ పురుష భవా, సర్వమునకు ఆత్మ నీవు, పరమ పురుష భవా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిచి ఉండాలేనయ్యా, వరద పద్మ ఫాల సంభో, వరద పద్మ ఫాల సింహో, బిరుదులన్నీ కలవు నీకు, అహో వరద పద్మ ఫాల సంభో, బిరుదులన్నీ కలవు నీకు, కరుణతోడా కరుణతోడా బ్రోవకున్న బిరుదులన్నీ సున్నయన్నా, కరుణతోడా బ్రోవకున్న బిరుదులన్నీ సున్నయన్నా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిచి ఉండాలేనయ్యా, శివాదేవ మహాశంకర
శివదేవ మహాశంకర ఇవతోడు నీడ మాకు, ఇవతోడు నీడ మాకు. కావుమయ్యా శరణు శరణు, కావుమయ్యా శరణు శరణు, దేవదేవ సాంబ శివా. కావుమయ్యా శరణు శరణు, కావుమయ్యా శరణు శరణు, దేవదేవ సాంబ శివా. నిన్ను విడిచి ఉండాలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్న కుమారునయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హరి ఓం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్భాగవత పారాయణంలో ద్వితీయ స్కంధాన్ని మనం పారాయణం చేస్తున్నాము. పారాయణంలో భాగంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేకమైన అవతారాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతూ ఉన్నారు. ఆ క్రమంలో మనం కూడా అనేక అవతారాలు చెప్పుకొని శ్రీరామావతారాన్ని కూడా పూర్తి చేసుకుని, శ్రీకృష్ణ అవతారాన్ని కూడా పూర్తి చేసుకుని, వ్యాస భగవానుడు గురించి, వ్యాసావతారాన్ని గురించి చెబుతారు. వ్యాసో నారాయణో హరిహి అంటారు. అందువలన వ్యాసుడు కూడా ఒక అవతారమే. అందువల్ల వ్యాసావతారాన్ని గురించి చెబుతున్నారు. ప్రతి యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలయ్యేవారు అయినటువంటి మానవులు ఉంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించినవి శాశ్వతములైన వేదాలు, శాశ్వతమైనటువంటి ఈ వేద విద్య వారికి బోధపడదు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలనేటువంటి బుద్ధితో శ్రీహరి సజ్జనస్థుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైనటువంటి వ్యాసుడుగా ప్రభవించి ఆ వేద వృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజన చేశాడు. ఇలాంటి వ్యాసావతారం ఎందుకు వచ్చింది అంటే, ఈ యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు దురాచార పరాయణులైపోయి ఉన్నారు. ప్రతి యుగమందు సంకుచిత భావులు, అల్పతరాయువుల్ సుదుర్గతికులునైన మర్చులకు అగమ్యములు స్వకృతంబులు సుశాశ్వతములైన వేదతరు శాఖలు తా విభజించినట్టి సన్నుతుడు పరాశర ప్రియతనూజుడు ఆహరి పుట్టే టర్మిలిన్. అయితే తర్వాత వ్యాసభగవానుడు పుట్టిన తరువాత వేదాలన్నింటినీ కూడా విభజన చేసి 18 పురాణాలను రచించి భారతాన్ని కూడా రచించి చివరిగా తాను అసంతృప్తిలో ఉన్న సందర్భంలో నారద మహాముని చేత ప్రేరితులై శ్రీమద్భాగవతాన్ని కూడా ఆ శ్రీహరి యొక్క దివ్య
లీలా విశేషాలన్నింటితో కలిసి అనేక మంది భక్తుల యొక్క కథాగమనాలన్నింటినీ కూడా మనకు తెలియచేస్తూ శ్రీమద్ భాగవతాన్ని వ్యాస భగవానుడు రచించారు. అది ఒక అవతారంగా మనం భావించి ఆనందింపవచ్చు. తర్వాత బుద్ధావతారాన్ని చెప్పుకోవాలి. ఈ బుద్ధావతారంలో చపల స్వభావులు, అసత్యవాదులు, భేదాచార పరాయణులు, అధర్మ నిరతులు, శుద్ధ పాషండులు అయిన దైత్యులు, లోకాన్ని చంపుకు తినేవారు ఈ రాక్షసులు. పుండరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రాక్షసుల్ని వారి దురాచారాలతో పాటు నిర్మూలించాడు. ఇది బౌద్ధ అవతారం తాలూకా విశేషం. తర్వాత దురాచారాలు నిర్మూలించాడు బుద్ధుడు ముఖ్యంగా. ఇది అందులో ఉండే విశేషం. తర్వాత కల్కి అవతారం. ఈ కల్కి అవతారం అనేటువంటిది విశేషంగా ఉంటుంది. కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని ప్రార్థన చేయరు, వేద విహితమైన యజ్ఞయాగాది కర్మలు ఆచరించరు. వాళ్ళ నోటి నుండి వషట్ స్వాహ స్వాధ అనేటువంటి మంగళ వచనాలు వినిపించవు. సత్యం పాటించరు, నాస్తికులై ప్రవర్తిస్తారు, శూద్రులు రాజులవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మాన్ని తొలగిస్తాడు, భూతలంలో ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది కల్కి అవతారంలో ఉండేటువంటి విశేషం. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు మళ్ళీ నారదునితో ఇలా అంటున్నాడు: ఓ మునిశ్రేష్ఠ, శ్రీమన్నారాయణుడు స్వీకరించినటువంటి లీలావతార కథా విశేషాలు నేనిప్పుడు నీకు తెలియచేశాను. ఇంతకు ముందే శ్రీహరి ఆది అవతారం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేశాడు. మనవంతరాల సంబంధమైనటువంటి అవతారాలు ఇంతవరకు జరిగినవి ఉన్నాయి, ఇక జరగబోయేవి కూడా ఉన్నాయి. వర్తమాన కాలంలో ఆయన ధన్వంతరి, పరశురామ అవతారాలు ధరించి ఉన్నారు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు తలుస్తారు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిండినటువంటి అవతారం స్వీకరిస్తాడు. అనేక శక్తులతో కూడినటువంటి ఆ భగవంతుడు సృష్టి ఆదిలో తపస్సుగా, నేనుగా, ఋషులుగా 9 మంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ధర్మము, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు. అధర్మము, రుద్రుడు, భీకర సర్పాలు, రాకాసి మూకలకు అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు సర్వస్వరూపుడైన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వం సృష్టికి, స్థితికి, లయానికి హేతు అవుతుంటాడు. భూమిలోని ధూళికణాలైనా లెక్కపెట్టవచ్చు, కానీ ఆ భగవంతుని లీలావతారాలని, అద్భుత కృత్యాన్ని లెక్కపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. నీకు సంగ్రహంగా చెప్పాను, సవిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు అని బ్రహ్మదేవుడు నారద మహాముని వారికి చెప్తున్నారు. ఆ మహాత్ముడు త్రివిక్రమావతారం ధరించాడు. ఆయన పాదాల విసురుకు ముల్లోకాలు కూడా తలడిల్లిపోయాయి. అంతేకాదు, ఆ ముజ్జగాలకు ఆవల వెలుగుందినటువంటి ఆ సత్యలోకం కూడా ఉడిగిపోయింది. అప్పుడు ఆ దేవుడు దయతో ముప్పు నుండి తప్పించి ఆ లోకాలను రక్షించాడు. అటువంటి ఆ పరమాత్ముని పాదాగ్రానికి ఉండేటువంటి అప్రతహతమైనటువంటి ఆ శక్తి ఇంత అంతా అని వర్ణించడం ఎవరికీ కూడా సాధ్యం కాదు.
శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకపోతున్నాను అని బ్రహ్మదేవుడు అంటున్నారు. ఇక సనందుడు, సనకుడు, సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం తెలుసుకోవడానికి వీలవుతుందా? ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలు వదిలిపెట్టి బుద్ధిని సదా భగవంతునికి అంకితం చేశాడు. ఆదిశేషుడు 1000 నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై నిత్యము కూడా కీర్తిస్తూ ఉంటాడు. అట్టి శేషుడు కూడా ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో వాళ్లను ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైనటువంటి ఆ పద్మనాభుడు మిక్కిలి దయాహృదయంతో కల్లాకపటం లేని మనస్సుతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైన వాళ్ళు మాత్రమే సాటిలేనిది దాటరానిది అయినటువంటి ఆ భగవంతుని యొక్క మాయను నిరంతరం తరింపగలుగుతారు. మరియు ఇంకా కొందరు పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళ సంగతి వివరిస్తాను. వాళ్ళు సంసారంలో మునిగి తేలుతూ దినాలు గడిపినా చివరలో కుక్కలు నక్కలు పీక్కుని తినేటువంటి ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ శరీరాలను పూర్తిగా భగవంతునికే అర్పించారు. అంటే ఈ దేహాలను. నేను బ్రహ్మను కదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం పైకి తన్నుకుంటూ వస్తుంది. ఆ సందర్భంలో నేను ఆ మహాత్ముని తత్వం ఇలాంటిదని తెలుసుకోలేను. రజోగుణం వదిలి భక్తియుక్తుడని ఆయన పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే రజోగుణం వదిలి భక్తియుక్తుడని ఆయన పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్ మహిమను తెలుసుకోగలుగుతున్నాను. అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడక భక్తి జ్ఞాన యోగాలతో మాత్రమే నేను పరమాత్మని సేవిస్తూ ఉన్నాను అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. నాయన నారద, అంతేకాదు, నేను కాదు, సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనజ్జాతుడు, సనత్సుజాతుడు, నీవు మొదలైన వాళ్ళు, భగవంతుడైన శివుడు, దైత్యులను పాలించే ప్రహ్లాదుడు, స్వయంభవుడనే మనువు, అతని భార్య శతరూప అనే సతీమణి, వాళ్ళ కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, పుత్రికలైన దేవహూతి మొదలైన వారు, ప్రాచీన బర్హి అనే రాజేంద్రుడు, రుభువు అనే మహర్షి, వేణుని తండ్రి అయిన అంగుడు, ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు, వీరందరూ కూడా ఆ భగవన్మాయను తరింపగలిగిన వారే. ఇంకా చెప్తాను విను. గాధి గయుడు మొదలైన వారు, ఇక్ష్వాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగర చక్రవర్తి, రఘుమహారాజు, ముచుకుందుడు, ఐరుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శృతదేవుడు, హనుమంతుడు, శతధనుడు, పిప్పరుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశర మహర్షి, అలర్క మహారాజు, దేవరుడు, సౌభరి, జనక మహారాజు, అభిమన్యుడు, ఆర్ష్నిషేణుడు మొదలైన నిర్మలమతులైనటువంటి మహాత్ములందరూ కూడా అనురక్తులై భక్తితో ఆ దేవుని తమ మనస్సులో నిలిపారు. ఆయనే గతి అని సేవించారు. అందువల్లనే దాట వీలుగాని విష్ణుమాయను వారందరూ దాటగలిగారు. మరియు సహజంగా పుణ్యాత్ములైన వీళ్ళందరి గురించి చెప్పవలసిన పనిలేదు. కానీ పశువులైనా, పక్షులైనా, రాక్షసులైనా, అడవిలో జీవించేవారైనా, పాప జీవనులైనా, స్త్రీలైనా, శూద్రులైనా, హూణులు మొదలైన వారైనా, ఎవరైనా సరే శ్రీమన్నారాయణుని మీద భక్తి యోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారైతే చాలు, అవశ్యం ఆ దేవదేవుని మాయా వైభవం అనేటువంటి మహాసముద్రాన్ని సులభంగా తరిస్తారు. కావున
ఎల్లవేళలా కూడా మిక్కిలి శాంతుడవై శాంత చిత్తంతో భయరహితుడవై విశ్వమయుడు కేవల జ్ఞానస్వరూపుడు సర్వేశ్వరుడు శుద్ధాత్ముడు శాశ్వతుడు సముడు సత్తుకు అసత్తుకు అతీతుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోనైనా. ఎవరు పరమాత్మని చిత్తంలో ప్రతిష్ఠించుకుంటారో అట్టి పుణ్యాత్ములు సచ్చరిత్రులు అయిన మహనీయుల చింతకు పోలేక అవిద్య సిగ్గుతో తల వంచుకుని పెడమై దూరాలకు పోతుంది. కారణం ఈ అవిద్య అన్నదే కదా అన్ని వినాశాలకు మూలమైనది. పరమాత్ముడు చితులేనివాడు అంతము లేనివాడు అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్ళు శోకం లేని సుఖస్థితిని పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యక్రమాలు ఏవీ కూడా చేయరు. ఆలోచిస్తే అది అంతే. వర్షం కురిపించే దేవేంద్రుడు దప్పికొని నీళ్ల కొరకే బావి తవ్వుతాడా? సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడు సర్వజగత్ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులను నిగమ సంగతి చెంది శీర్యమానులై పర్వినచోన భంబుగతి బ్రహ్మముతా చెడకుండు ఎప్పుడు ఆ భగవంతుడు అందరికీ ఎన్ని ఫలాలు ఇచ్చేవాడు, అందరికీ శరణు పొందదగినవాడు, అధిశక్తులు కలవాడు, అన్ని లోకాలకు ప్రసిద్ధి పొందినవాడు, అంతటా వ్యాపించినవాడు. సుదర్శనం అనేటువంటి చక్రాన్ని ధరించి బ్రహ్మస్వరూపుడైన ఆ దేవదేవుడు తెక్కని ఈ సమస్త ప్రాణులు చిక్కి సృక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంతకాలంలో కూడా ఆకాశంలాగా తానొక్కడే చెక్కు చెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు ఆ పరమాత్మ. మరియు కారణకార్యహేతువగు కంజదళాక్షుని కంటే కారణకార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి భగవంతుని అనంతుని విశ్వభవనోదారుని సద్గుణావళు దురాత్తమతిన్ కొనియాడకుండినన్ చరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మము చారవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మము నాయనా, అటు కారణాలకు ఇటు కార్యాలకు అన్నింటికీ కారణభూతుడైన కమలాక్షుడే కదా. ఆయన కంటే ఇతరులెవరూ ఆశ్రయింపదగిన వాడు లేరు కదా. సద్గుణైశ్వర్య సంపన్నుడు, తుది లేనివాడు, ప్రపంచ సృష్టి గావించే ఉదారుడైన పరమాత్ముని సద్గుణ పుంజాలను గొప్ప మనస్సుతో కొనియాడాలి. లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు. ఈ పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై ఉన్నది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడే దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలన్నింటిలోనూ శ్రేష్టమైనది. ఈ పురాణ కథను నేను నీకు సంగ్రహంగా చెప్తాను, నీవు దీన్ని లోకంలో విస్తృతంగా ప్రచారం కావించునాయన అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియచేస్తున్నారు. మరియు అత్యద్భుతంగా అనేకమైనటువంటి విషయాలను బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియచేస్తున్నారు. జన్మలలో పురుష జన్మం ఎంత అపురూపమో ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత భాగంలో మనకు తెలియచేస్తున్నారు. హరి ఓం.
సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు. స్వస్తి.